అర్ధసత్యాలు అబద్ధాలు కట్టుకథలతో చరిత్రను మార్చలేరంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం లేకుండానే తెలంగాణలో రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తుందని ప్రశ్నించారు. ఎల్లంపల్లి, మిడ్మానేరు, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల పూర్తి, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెరుగుదల, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవన్నీ రికార్డు సాగుకు కారణాలని తెలిపారు. తెలంగాణ నీటి హక్కులను దెబ్బతీసే అంశాలను జీఆర్ఎంపీ ఎజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న జరిగే సమావేశానికి వాటిని తొలగించకుండా హాజరైతే వేలాది మందితో జీఆర్ఎంపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు.